వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈ మధ్య కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ అమేథీలో పోటీ చేయకుండా పారిపోయిండు అనేది ఒక ప్రముఖ విమర్శగా వినిపిస్తుంది మనకు జాతీయ రాజకీయాల్లో. ప్లస్ ఇక్కడ రాజకీయాల్లో కూడా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయకుండా ఎందుకు రాయబరేలీ పోయిండ్రు, అక్కడి నుంచి పారిపోయినట్టే కదా అనేది ప్రధానమైన విమర్శ. ఈ విమర్శకు కొన్ని సమాధానాలు చెప్తున్నారు. బట్ ఇంపార్టెంట్ సమాధానం మాత్రం, చాలా ముఖ్యమైన సమాధానం నా దగ్గర ఉన్నట్టుగా నాకు అనిపించింది. 2004, 2009, 2014 ఎన్నికల్లో అమేథీ నుంచి లోక్సభ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసిండ్రు, గెలిచిండ్రు కూడా. 2019 ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ 2 కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసిండ్రు. ఒకటి అమేథీ, ఇంకొకటి కేరళలోని వయనాడ్. అమేథీ నుంచి ఓడిపోయినరు, వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిండ్రు, దక్షిణాది భారతదేశం నుంచి. ఇంకా ఇప్పుడు వయనాడ్ నుంచి చేస్తున్నారు, అమేథీ అక్కడి నుంచి వదిలేసారు. నిజానికి అమేథీ గాంధీ కుటుంబానికి కంచుకోట ఒకప్పటి నుంచి, ఎప్పటి నుంచో రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుంచి. కానీ అక్కడి నుంచి అమేథీ నుంచి పోటీ అయిపోయేసరికి ఆయన మీద విమర్శలు, బీజేపీ నుంచి విమర్శలు ఎక్కువ పెడుతున్నాయి. ప్రధాని మోదీ అయితే రాహుల్ గాంధీ పారిపోయిన అమేథీ నుంచి అని ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. ఇప్పుడు రాయ్బరేలీ నుంచి అక్కడి నుంచి ప్రియాంక గాంధీ తప్పుకున్న తర్వాత అక్కడి నుంచి రాహుల్ గాంధీ మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు రాజకీయాలలో ఎవరు ఇట్లాంటి తప్పిదమో, లేకపోతే ఇట్లా తప్పించుకోలేదా, లేకపోతే రాజకీయాలలో ఒకే కాన్స్టిట్యూన్సీ నుంచి ఎప్పుడు వాళ్ళు పోటీ చేస్తూ ఉంటారా, వాళ్ళ కుటుంబ నేపథ్యం, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళంతా అక్కడ పోటీ చేసింది కాబట్టి రాహుల్ గాంధీ కూడా అక్కడ నుంచి ఖచ్చితంగా పోటీ చేయాలా, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. నరేంద్ర మోడీ గుజరాత్, ఆయన స్వరాష్ట్రం గుజరాత్, 2014 ఎన్నికల్లో వడోదర, వారణాసి 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిండ్రు. ఆయన యూపీకి వచ్చిండ్రు, గుజరాత్ వదిలేసి. 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసి గెలిచిండ్రు. తర్వాత పొలిటికల్ కెరీర్ అంతా గుజరాత్ అయినా కూడా వారణాసి నుంచి ఎందుకు ప్రధాని మోడీ పోటీ చేస్తున్నారు, గుజరాత్లో పోటీ చేయొచ్చు కదా అన్న విమర్శ ఆయన పైన ఉంది. ఇక వాజ్పేయి ఉత్తరప్రదేశ్, కానీ ఆయన బలరాంపూర్, మధుర, లక్నో, గ్వాలియర్, ఢిల్లీ, గాంధీనగర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిండ్రు, కొన్నిసార్లు ఓడిపోయినారు. ఇవన్నీ ఉత్తరప్రదేశ్లో లేవు. ఆయన సొంత రాష్ట్రం వాజ్పేయి సొంత రాష్ట్రంలో ఎప్పుడు పోటీ చేయలేదు. ఇక మరొక వ్యవస్థాపకుడు అద్వానీ, ఆయన కరాచీలో విభజనకు ముందు జన్మించి తర్వాత ముంబైకి వచ్చిండ్రు. ఆయన ఢిల్లీ, గాంధీనగర్ లోక్సభ నుంచి పోటీ చేసిండ్రు. ఆయన ఎప్పుడు కూడా ఆయన పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు పోటీ చేయలేదు. ఇక ఇదంతా హనుమకొండ, రామ్టెక్, నంద్యాల, బేరం నుంచి కూడా పోటీ చేసిండ్రు. పివి నరసింహారావు మరి తెలంగాణ అతను కదా, అతను వరంగల్లో పోటీ చేయాలి కదా అంటే ఆయన చాలా కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేసిండ్రు. నంద్యాలలో కూడా పోటీ చేసిండ్రు, ఏపీ అప్పుడు ఉమ్మడి ఏపీలో భాగంగా. ఇట్లా రాజకీయ నాయకులు ఏ ప్రాంతం వారైనా ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే, ఈ లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలోనే ఓటు హక్కు ఉండాల్సిన అవసరం కూడా లేదు. దేశంలో ఎక్కడ ఓటు హక్కున్నా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అదే అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ కాబట్టి దేశంలో ఎక్కడ ఉండొచ్చు. అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేయాలంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఓటు హక్కు ఉన్నా సరే. ఇప్పుడు తెలంగాణలో ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు ఇంకొక కాన్స్టిట్యున్సీలో పోటీ చేయొచ్చు. ఎప్పుడంటే వాళ్ళకి తెలంగాణలో ఓటు హక్కు ఉండాలి. ఇప్పుడు లోక్సభలో పోటీ చేయాలంటే దేశంలో వాళ్ళకి ఎక్కడ ఓటు హక్కు ఉన్నా సరే, దేశంలో ఉన్న లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఇక్కడున్న ఈటెల రాజేందర్ పోయి యూపీలో పోటీ చేయొచ్చు, ఇక్కడున్న కిషన్ రెడ్డి పోయి మధ్యప్రదేశ్లో పోటీ చేయొచ్చు, ఇక్కడున్న ఇంకొకరు ఎంపీ క్యాండిడేట్ పోయి అక్కడ పోయి పోటీ చేయొచ్చు, ఇంకొక దగ్గర పోటీ చేయొచ్చు, గుజరాత్లో కూడా పోటీ చేయొచ్చు. కాబట్టి రాహుల్ గాంధీ పైన ఇస్తున్న విమర్శలు కేవలం రాజకీయం కోసం చేస్తున్న విమర్శలే తప్ప, నిజానికి బీజేపీ నేతలు, మోడీ, వాజ్పేయి లాంటి బీజేపీ నేతలందరూ కూడా వాళ్ళు సొంత కాన్స్టిట్యున్సీలోనే, లేకపోతే వాళ్ళు పుట్టిన కాన్స్టిట్యున్సీలోనే వాళ్ళ సొంత రాష్ట్రంలోనే పోటీ చేస్తున్నారు అన్నదానికి ఇది ఒక సమాధానంగా కనిపిస్తుంది. కేవలం రాహుల్ గాంధీని కార్నర్ చేసేందుకు, రాహుల్ గాంధీని కార్నర్ చేసేందుకు, ఆయనను ఇబ్బంది పెట్టేందుకు మాత్రమే విమర్శలుగా మనకు కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.